అన్న వాటర్ ఉన్నాయండి. నీళ్ల బిందె బరువు ఎంతుంటుందో మీకు అందరికి తెలిసే అమ్మా. 30 కిలో 40 కిలోల బరువు ఉంటుందండి నీళ్ల బిందె బరువు. ఇప్పుడు ఈ నీళ్ల బిందెను ఏం చేయాలంటే, జాతికి ఆడమ్మాయి వచ్చేసి అన్నం తినే పండ్లు ఉన్నాయి కదా, ఈ పండ్లతోని ఆ బిందెను పైకి లేపాలి. అన్నం తినే పండ్లతో నీళ్ల బిందెను పైకి లేపాలి. ఒక రౌండ్ తిప్పాలి, చక్రం గర్రమని చక్రం తిప్పాలి. భూచక్రం తిప్పి చూపెట్టు జాగ్రత్తగా అమ్మాయి, గట్టిగా పట్టుకో, పండ్లలో పండ్లు ఊడిపోతాయి. లేపు లేపు, గట్టిగా పైకి లేపేసి అమ్మాయి. అమ్మాయి ఏమైందమ్మాయి, లేపమ్మాయి. చేత కాదా? చూడమ్మాయి, మన గ్రామంలో సర్కస్ చేస్తామని 4 గంటలకు వైర్లు, తీగలు, బాక్సులు అన్ని తయారు చేసి సర్కస్ ఉందని మైక్ సెట్లు చెప్పేసరికి మన గ్రామంలో ఇంతమంది అమ్మగారులు, నాన్నగారులు, రైతులు, సార్లు, పబ్లిక్ అందరూ వచ్చారు. పనుల బింద పనులు ఊడిపోతాయి. గట్టిగా పట్టుకో అమ్మాయి. భూచక్రం తిప్పాలి, రౌండ్. పిల్లలు గట్టిగా చెప్పలు కూడా పడి, పిల్లలు మెల్లగా మెల్లగా. చూడండి సార్, ఒక మంచి పాట పెట్టేసా అమ్మాయి. ఉదయం బట్టిగా మీరు చూసేది కంటి సరదా కోసం సార్. కోట్ల సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. Yeah.
కదలకుండా ఇటు కదలకుండా సింగల్ గా గట్టిగా ఒకటే ముడి వేశానండి మీరందరూ చూస్తుండగా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పమ్మాయి? ఇప్పుడు ఏం చేయాలంటే తాళ్ళు తెగిపోవద్దు, బొంగరాలు పగిలిపోవద్దు, ఒక్కొక్క బొంగరం వచ్చి రోడ్డు మీద పడాలబ్బాయి. తౌడు మేలేదు, తాళ్ళు తెగిపోవద్దు, బొంగరాలు కూడా పగిలిపోవద్దు, కానీ ఆ ముడిలో నుంచి బయటికి రావాలి బొంగరాలు. వస్తాయా? చిన్న మ్యాజిక్ పని చూపెడతాను, పిల్లలు గట్టిగా చెప్పలు కూడా బడి పిల్లలు. ఆడపోయిన అబ్బాయి నీ చేతుల్లోనే ఉన్నాయి, పోలేదు. అవును, పారేసే. ఒకటి వచ్చింది, ఇంకొకటి, రెండు వచ్చినాయి, ఇంకొకటి అబ్బాయి, మూడు వచ్చేసినాయి కదా. చూసి అమ్మగారు నాన్నగారులు ఏమనుకుంటారంటే తాళ్ళు గిట్ల తెగిపోయినాయి కావచ్చు, బొంగరాలు పగిలిపోయినాయి కావచ్చు అనుకుంటారు. చేడ్చి పెట్టబ్బాయి, ఈ చేయి కూడా, రెండు చేతులు. తాళ్ళు తెగిపోలేదండి, బొంగరాలు పగిలిపోలేదన్నా. చిన్న మ్యాజిక్ పని చూపెట్టానండి. మీకెవరికైనా అనుమానం ఉంటే బొంగరాలు పగిలిపోయినాయా మంచిగున్నాయా అనుమానం ఉంటే మీరు పెద్దవాళ్ళు వచ్చి బొంగరాలు చూసుకోవచ్చు అండి. తాళ్ళు తెగిపోలేదు, బొంగరాలు పగిలిపోలేదు. చిన్న మ్యాజిక్ పని చూపెట్టాను. ఇప్పుడు మ్యాజిక్ లతో సర్కస్ వద్దు. సర్కస్ లో అమ్మాయిలు రావాలి, బజబజి కాంకర్తో వాసిమాల హాతమే. సర్కస్ లో అమ్మాయిలు రావాలి, జంపింగ్లు కొట్టాలి. అదిగో ఆ చివరి నుంచి మొదలు పెడితే అదిగో ఆ చివరి దాకా హై జంపింగ్లు కొట్టాలి. వచ్చేసి చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి సూర్యకాంతమ్మ జంపింగ్ కొడతావా? సూర్యకాంతమ్మ వచ్చేసి చూడండి సార్, అమ్మాయి సర్కస్ పెట్టాలంట. చూడండి సార్, ఇదేంటిది అన్నయ్య? సైకిల్ అండి. దీని రేకులు తీసేయలేదు, బ్రేకులు తీసేయలేదు, అన్ని అలాగే ఉన్నాయి. కొత్త సైకిల్ అన్న. సైకిల్ బరువు ఎంతుంటుందో మీకు అందరికి తెలిసే అన్నయ్య. 30-40 కిలోల బరువు ఉంటుంది సార్ సైకిల్ బరువు. ఈ సైకిల్ ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా అమ్మాయి? తెలియదా? ఇలాగ లేపుతానమ్మాయి మెడకేసుకొని, ఇలాగ వద్దు చాలా పట్టు ఉంటది. ఒకటే చేతి లేపుతానమ్మాయి, ఇలా కూడా వద్దా? చేతిని వద్దు, మెడతని వద్దు. ఎట్లా లేపాలి చెప్పేసి?
అబ్బాయి అన్నం తినే పనుల మీద బ్యాలెన్స్ ఆపాలి. అయితే అమ్మాయి సైకిల్ సర్కస్ తర్వాత బైక్ జంపింగ్ చూపెట్టాలి. అన్ని రెడీ పెట్టేసి సైకిల్ తో సర్కస్ చూపెడదాం. పాట పెట్టి సెలవు. పనులకు పని ఐటమ్స్ టకటకా చూపెట్టాలన్నా ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉందన్నయ్య. సర్కస్ మొత్తం చూడాలండి. ఇదిగో బ్రతికిన ప్రాణము బ్రతికిన అమ్మాయండి. మీరందరు తొక్కిన బజార్లో నడివరి సెంటర్ లో రాత్రి పూట కళ్ళు కట్టుకొని కూర్చున్నారన్న. ఇదేంటిదమ్మా? అగ్ని మంట అండి. మనకు అగ్గి అన్న భయమే, బాయన్న భయమే, పాము తేలన్న భయమే అండి. అమ్మగారులు పొద్దుగాల పొయ్యి కాడ కూర్చుంటే వంట వండినప్పుడు చిన్న నిప్పురవ్వ లేచి చెయ్యి మీద పడ్డదా వెంటనే చెయ్యి కాలిపోయి పొక్కు వచ్చేస్తుంది అన్న. ఇలాంటి అగ్ని మంట ఉంది కదా. ఈ అగ్గి మంటలో ఇప్పుడు ఏం చేయాలి చెప్పమ్మాయి? అమ్మాయి నెత్తి మీద పెట్టాలా? అమ్మాయి నెత్తి మీద అగ్గి మంట పెడితే తలకాయ మొత్తం కాలిపోయి బోడ కొడితే అమ్మాయి గిన్నె పెట్టు, బట్ట పెట్టు. గంప బరువు ఉంటుంది బాగా. నడువు గాలి కనబడుతుంది కోతికి. నడవాలి. నడవాలి. అందులో చూడండి సార్, సర్కస్ ప్రోగ్రాం మొదలు పెడుతున్నామన్నా. మా సర్కస్ అయిపోయేసరికి 9:30, 10 అవుతుందన్నా. మా సర్కస్ మొత్తం చూసిపోవాలండి. మీరు మధ్యలో లేసి ఇంటికి వెళ్ళిపోతే మా ప్రోగ్రాం మీకు అర్థం కాదమ్మా. అదిగా ఎదురు కర్ర ఉందిగా, ఎదురు బొంగు. ఆ బొంగును కోసిన 3 ముక్కలు 3 గొట్టాలు బొంగురులన్నా. ఇదిగా ఈ బొంగరం గుంజితే ఇక్కడ దాకా వచ్చిందండి. ఈ మధ్యలో ఉన్నాయమ్మా 2 తాళ్ళు ఉన్నాయండి. ఇదిగో ఈ బొంగరం గుంజితే ఇక్కడ దాకా వచ్చిందన్న. ఈ మధ్యలో ఉన్నాయండి 2 తాళ్ళు ఉన్నాయన్న. ఈ బొంగరం ఇటు పోవద్దండి, ఇక్కడికే రావాలి. ఈ బొంగరం కూడా ఇటు పోవద్దండి, ఇది కూడా ఇక్కడికి రావాలన్నా. అటు ఒక తాడు ఇటు ఒక తాడుతోని సింగల్ గా గట్టిగా ఒకటే ముడి వేస్తాను. చిన్న మ్యాజిక్ పని చూపెడతాను. మ్యాజిక్ తోనే సర్కస్ స్టార్టింగ్ చేద్దాము. పాట పెట్టి సెలవు.